నెల 20న జరగబోతున్న సభకు గులాబీ శ్రేణుల్ని భారీగా తరలించేందుకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకుంటున్నారు నేతలు. సుమారు 10 లక్షల జన సమీకరణే టార్గెట్ గా పెట్టుకున్న బీఆర్ఎస్ సభను సక్సెస్ కోసం భారీగా ఏర్పాట్లు చేసుకుంటోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందన్నారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. 5,662 కోట్ల అవినీతి జరిగిందని ఆర్టీఐ సహాయంతో సాక్ష్యాలు సంపాదించానన్నారు. तेलंगाना की जनता से 1 लाख करोड़ रुपया यहाँ चोरी किया गया था. इसमें आप लिखो कलेश्वरम केसीआर का एटीएम है. హరీష్ రావు అన్నారు. కానీ ఆ వాగ్దాటి మాటను దాగి ఉన్న దౌర్జన్యాలు, దుర్మార్గాలు ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నాయి. రంగనాయక్ సాగర్ భూసేకరణ పేరుతో కొట్టేసిన భూమిని కానీ ఒక్క రంగనాయక్ సాగర్లో మాత్రమే కాదు, సిద్దిపేటను తన అడ్డాగా మార్చుకుని హరీష్ రావు ఇంకా చాలా అక్రమాలు చేసినట్టు ఇప్పుడు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఫార్ములా ఈ కారు రేస్ కేసులో ఏసీబీ కేసు పెట్టింది. ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ను A1 గా పేర్కొంది. కేటీఆర్ తదితరులపై అవినీతి నిరోధక చట్టం సెక్షన్ ప్రకారం కేసు నమోదైంది.